ఓకే, ఇప్పుడు మనం 6 నుంచి చూద్దాం. ఏ నుండి జీకి రావాలంటే +6 అంటే A1 G7 కనుక సో +6 కలిపాం. సో అదేవిధంగా జీ నుండి ఎల్కి, సో జీ నుండి ఎల్ కావాలంటే +5 ఎందుకంటే G7 L12 కనుక 7 + 5 12. ఇది 12 ఇది 16 అంటే +4 +3 +2. సో పి నుండి ఎస్కి +3. సో ఎస్ నుండి మనకి ఏం కావాలి +2. సో ఎస్ ఎంత 19 19 2 కలిపితే సో 21 అంటే సో యూ అవుతుంది అనమాట. అంటే ఇది రైట్ రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా మనం చెప్పలేం, డిసైడ్ చేయలేం. నన్ను అంటే మనం డిసైడ్ చేయలేం. నెక్స్ట్ బి నుండి జీకి సో ప్లస్ సో +5 అవుతుంది. నెక్స్ట్ జీ నుండి ఎం ఇది 7 ఇది 13. సో 7కి 13 మనకంటే ఎంత వస్తుంది మనకి? సో 2 + 5 7. సో 7 + 6 13 అవుతుంది. నెక్స్ట్ ఎం నుండి ఆర్కి సో చూడండి 5 6 నెక్స్ట్ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 7 అవుతుంది ఎందుకంటే M13. సో M13 + 5 మళ్ళీ +5 మళ్ళీ +5 13 + 5 సో 18. నెక్స్ట్ +x చూడండి +5 6 5 6 అంటే ఇక 6 కలపాలన్నమాట. సో ఎంత అవుతుంది? 24 అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి? +5 కలపాలి ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే 5 6 నెక్స్ట్ 5 అంటే 24కి 5 కలిపితే 29 అంటే మన ఇంగ్లీష్లో 27 ఉన్నాయి కనుక సో 29 అంటే ఏమవుతుంది? AB అంటే B మాట. సో (26) అనేది మనకి జెడ్. సో 29 మనకి 24 + 5 29 ఎంత? 29. సో 26తో మనకి జెడ్ అయిపోయింది. 26తో మనకి జెడ్ అయిపోయింది. సో ABC అంటే 1 2 3. సో అంటే 27 28 29. సో ఆన్సర్ సి మాట. అంటే యూ తర్వాత సి రావాలి. సో యూ తర్వాత సి ఉంది సెకండ్ ఆప్షన్, యూ తర్వాత సి ఉంది సో సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ZVOER. సో మనం ముందు ఇలాంటివి ఏదైనా సింగిల్ లెటర్స్ ఉన్నప్పుడు వాటి నెంబర్స్ రాసేసుకోవాలి. వాటి నెంబర్స్ రాసేసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో జెడ్ అంటే ఎంత? 26, ఇది 22, ఇది 15, ఇది 5, ఇది మళ్ళీ 18. సో ఈ విధంగా మనకి నెంబర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నాడో ఏం చేయట్లేదో ఒకసారి చూద్దాం. -4 -7 -10 -13. సో +13 అనొచ్చు. సో నెక్స్ట్ ఎంత వస్తుంది చూడండి. 4కి 7కి డిఫరెన్స్ ఎంత? 3. 7కి 10కి డిఫరెన్స్ ఎంత? 3. సో 10కి 13కి డిఫరెన్స్ ఎంత? 3. సో మళ్ళీ డిఫరెన్స్ ఎంత? 3. సో డిఫరెన్స్ 3 కనుక సో మనకేమవుతుంది చూడండి. మనకి సైన్స్తో సంబంధం లేకుండా వాడు ఏం చేస్తున్నాడు? నెంబర్స్ రాస్తున్నాడు. సో అంటే మనకి 16 రావాలి. ఏం రావాలి? 16. సో 16 రావాలంటే మనకి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు? సో 29 అవుతుంది ఈ రెండు కలిపితే. సో 26లో 4 తీస్తే 22, 22లో 7 తీస్తే 15, 15లో 10 తీస్తే 5, 5ను 13 కలిపితే 18 అయింది. సో 18 16 కలపాలి. 18 16 కలిపితే అంత మనకి ఎందుకంటే చూడండి 5 13 మనకి 18 అయింది. ఇప్పుడు 18 16 కలపాలన్నమాట. సో 18 16 కలపమా తీద్దామా? సో తీసేద్దాం ఎందుకంటే ఆడన్నీ మైనస్లో ఉన్నాయి కనుక 18లో 16 తీస్తే 2. సో 2 అంటే ఏంటి మనకు? ఆన్సర్ బి. 2 ఆన్సర్ ఏంటి? బి అన్నమాట. సో ఆన్సర్ బి. నెక్స్ట్ సో ఈ 8th మోడల్
most very 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 important model. So eighth one very 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 important model. So ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎయిత్ వన్. సో ముందు ఆ నెంబర్స్ రాసేసుకుందాం. సో ముందు ఆ నెంబర్స్ రాసేసుకుంటే మనకి సో ఈజీగా తెలుస్తుంది. సో ఎంత 10 12 14 17 22. సో నెక్స్ట్ మనకి ఏ నెంబర్ రావాలో తెలుసుకోవాలి. సో ఇలాగ రాసుకున్నాం. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 0, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 1, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 2. సో అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 3. సో అది మాట లాజిక్. సో 2కి 0 కలిపితే 2 అయింది, 2కి 1 కలిపితే 3 అయింది, 3కి 2 కలిపితే 5 అయింది, 5కి 3 కలిపితే 8 అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూడండి 10కి 2 కలిపితే 12 అయింది, 12కి 2 కలిపితే 14 అయింది, 14కి 3 కలిపితే 17 అయింది, 17కి 5 కలిపితే 22 అయింది, 22కి 8 కలిపితే 30. సో మనకి 30 అనేది ఆన్సర్ అవుతుంది. 30 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆల్రెడీ ఇది 26, 27, 28, 29, 30 అంటే ఆన్సర్ డి. సో డి అనేది 4 కదా. సో ఆల్రెడీ మనం 26 రాసాం. సో 27, 28, 29, 30, 30 అనేది డి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి అవుతుంది. నెక్స్ట్ చూడండి నైన్త్ వన్, చాలా ఈజీ. ఇలాంటి ఎక్కువ లెటర్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ సిరీస్ అంటారు. దీన్ని ఏమంటారు? ఆల్టర్నేట్ సిరీస్. సో ఈ ఆల్టర్నేట్ సిరీస్లో ఒకటి చూసి దాన్ని నెక్స్ట్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ చూడాలన్నమాట. లేదంటే ఒకటి చూసి నెక్స్ట్ రెండు వదిలేసి నెక్స్ట్ చూడాలన్నమాట. సో ఆ విధంగా మనం చూస్తే ఆన్సర్ వస్తుంది. చూడండి, సో ఏకి క్యూకి రిలేషన్ లేదు. సో ఏకి డికి రిలేషన్ ఉంటుంది. సో ఏ డి ఒక రిలేషన్. మళ్ళీ 2 లెటర్స్ వస్తే సో ఎఫ్, మళ్ళీ ఐ, మళ్ళీ కే, మళ్ళీ మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. చూడండి, సో మనకు కావాల్సిన ఆన్సర్ అంటే ఏకి డికి కలపాలంటే ఏం చేశాడు? +3 కలిపాడు, +2 కలిపాడు, +1 కలిపాడు. చూసారా? 1 + 3 4, 4 + 2 6, 6 + 1 6 + 3, మళ్ళీ 6 + 3. సో ఇక్కడ రాసుకుందాం +3 +2 +3 +2 మళ్ళీ +3 అన్నమాట. చూసారా? +3 +2 +3 +2 +3. సో ఇప్పుడు ఏంటి? కేకి 3 కలిపితే 14 అవుతుంది. సో 14 అంటే ఏంటి మనకి? ఎన్. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఎం ఉంది కనుక. సో అయితే NWY అవుతుంది, లేదంటే NXW అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సో ఇది నెక్స్ట్ కూడా అలాగే చూడాలి. సో JM, జే అంటే 10, ఎం అంటే 13 +3. నెక్స్ట్ MO, ఎం అంటే 13, సో +2. సేమ్ ఇది కూడా అంతే, +3 +4 +3 +4. సో +3 +2 నెక్స్ట్ +3. సో +2 +3 +2 +3 +2 అంటే T20 23 అంటే ఏంటి మనకి? W. సో NW అవుతుంది, అంటే ఇది రాంగ్ ఆన్సర్. సో ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. సో 2 వస్తే చాలు, మిగతా అవసరం లేదు మనకి. మిగతా ఆటోమేటిక్గా మనకి రైట్ అవుతుంది. లేదు నన్ను ఉంది నేను చెక్ చేయాలంటే చెక్ చేయండి. సో ఇదే విధంగా చేస్తే +3 +2 +3 +2 చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇచ్చాడు. సో మళ్ళీ ఇదే విధంగా ఇస్తే ఏం చెప్పాను నేను? మళ్ళీ ఇదే విధంగా ఇస్తే ఆల్టర్నేట్ సిరీస్. సో జెడ్కి క్యూకి, క్యూకి హెచ్కి, హెచ్కి వైకి. సో ఈ విధంగా మనం రిలేషన్ చూసుకోవాలన్నమాట. సో 26 ఇది 17, ఇది 8, సో ఇది 25. 8కి ఎంత కలిపితే మనకి 17 వస్తుంది? 9. 17కి ఎంత కలిపితే మనకి 26 వస్తుంది? 9. సో 25కి ఎంత కలిపితే మనకి 9 వస్తుంది? 9. సో అంటే మనం 25లో 9 తీసేలా. సో 25లో 9 తీస్తే 16. సో 16 అనేది మనకి సో ఒకసారి చూద్దాం. సో 26లో ఎంత తీస్తే మనకి 17?
ఒక 9 అయితే ఇస్తున్నాడు. సో సో 26 minus 9 17, 17 minus 9 8. సో మళ్ళీ 8 minus 9 8 minus 9. సో 8 minus 9 అంటే ఎంత మనకి y అవుతుందన్నమాట. సో మళ్ళీ y నుండి మళ్ళీ 9 తీసుకోవాలన్నమాట. సో y నుండి 9 తీస్తే మనకేంటి, సో x w u v u u తర్వాత t తర్వాత మనకి, సో మనకి ఇది రావడం లేదు. ట్వంటీ 26లో 9 తీసి 17 వచ్చింది, 17లో 9 తీసి 8 వచ్చింది, 8లో మనకి 25 ఎలా వచ్చింది, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో అంటే హెచ్కి వెనకాల వెళ్ళాడు, హెచ్కి వెనకాల వెళ్తూ 9కి వెళ్తే మనకి y వచ్చింది. మళ్ళీ y నుండి 9కి వెళ్తే మనకి ఏమొస్తుంది, సో 25లో 9 తీయాలి. సో 25లో 9 తీస్తే మనకి 16 అంటే p. సో p అనేది ఆన్సర్ ఎక్కడా లేదు. సో నన్ను ఆన్సర్, సింపుల్ మెథడ్. నెక్స్ట్ ఒక్కోసారి నన్ను కూడా ఉంటాయి ఆన్సర్స్. సో మనం నన్ను కూడా ఫాలో అవ్వాలి. సో మనకి 4 ఆన్సర్స్ రాలేదంటే సో నన్ను అనేది ఆన్సర్ అవుతుంది. అది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో 16, p అంటే 16, s అంటే 19, x అంటే 24. సో 16 నుండి 25కి వెళ్ళాడు. సో 16 నుండి 25కి వెళ్ళాడు అంటే ఎంత వచ్చి మనకి ఎంత కలిపాడు, 9 కలిపాడు. ఎంత, 9. సిందలో చూసారా, హెచ్తో వై తర్వాత p కదా మనం రావాలి, p రాలేదు. సో నెక్స్ట్ y నుండి 8 అంటే హెచ్ ఎలా వచ్చింది, సో z. సో ఇక్కడ కూడా మనకేంటి 9 కలుపుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనకు 9 కలపాలి. సో 9 కలిపితే అప్పుడు హెచ్ ఎంత, 8 ప్లస్ 9 17. సో 17 అంటే మనకేంటి q. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. సో అర్థమైందా ఫ్రెండ్స్. సో 16కి 9 కలిపితే 25, 16 9 కలిపితే ఎంత, 25, 29 కలిపితే 8. సో 8కి మళ్ళీ 9 కలిపితే 17. సో 17 అంటే ఏంటి మనకి q. అంటే ఇది రాంగ్ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 19కి 2. సో 19కి మనకి ఎంత కలిపితే 2 వస్తుంది, సో 19 ప్లస్ 6 25, 19 ప్లస్ 7. సో 19 ప్లస్ 7 ఎంత, సో ఇది కూడా 9 కలుపుతున్నాడు. సో 2కి మనకు 9 కలిపితే ఎంత, 11. 2కి 9 కలిపితే ఎంత, 11. సో 11కి 9 కలిపితే 20. సో 20 అంటే QT. సో ఇది Q, ఇది T. సో ఇక్కడ QT ఉంది, ఇక్కడ QT ఉంది. ఇది X వై చూసుకోవాలి. చూసారా ఎంత లాజిక్ ఇచ్చాడు. నెక్స్ట్ X 24. 24కి మనం 9 కలిపితే 7 వస్తుంది అనమాట. 7కి 9 కలిపితే 16. సో 16కి మళ్ళీ 9 కలిపితే 16 9 ఎంత, 25. సో 25 అంటే మనకి వై ఆన్సర్. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా అంతే. సో A1 1 + 3 4, 4 + 2 6, 6 + 3 9, 9 + 2 11. సో చూడండి ఇది 3 కలుపుతున్నాడు, ఇది 2 కలుపుతున్నాడు, మళ్ళీ 3 కలుపుతున్నాడు, మళ్ళీ 2 కలుపుతున్నాడు. సో మళ్ళీ ఏం చేయాలి, 3 కలపాలి. సో 11కి 3 కలిపితే 14. సో 14 అంటే n. 14 అంటే ఏంటి, n. అంటే ఫస్ట్ ఆన్సర్ రాంగ్, ఇది రాంగ్. అయితే NEF అవ్వాలి అంటే NDE అవ్వాలి. సో 20 TT, సో TT UWZ. సో దీనికి ఏమీ కలపలేదు. సో దీనికి 1 కలిపాడు, ఇది 0, ఇది 1, ఇక్కడ 2 కలిపాడు, నెక్స్ట్ 3 కలపాలి. సో 3 కలిపాడు, నెక్స్ట్ 4 కలపాలి. సో 26 + 4 అంటే
30 అంటే ఇందాలో అనుకున్నాం మనం డి. సో ఎన్డిఈ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎన్డిఈ అనేది మనకి ఏమొస్తుంది, రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ ఎందుకని మంచిది, సో మనం ఒకసారి నన్ను కూడా చెక్ చేద్దాం. నాకు ఎందుకు ఇది నన్ను అని అనిపిస్తుంది. సో ఇది కూడా కాదు, చూద్దాం. కే అనేది 11. సో 11లో ఒకటి తీసాడు. సో 11లో ఒకటి తీసాడు, మళ్ళీ ఒకటి తీసాడు, మళ్ళీ ఒకటి తీసాడు, మళ్ళీ ఒకటి తీసాడు. జీలో ఒకటి తీస్తే అంత ఎఫ్. సో ఎఫ్ లేదు అంటే ఇది ఆన్సర్. చూసారా, నాకు ఎందుకు అనిపించింది రాంగ్ అని. ఎందుకంటే జేకే ఐజేకే హెచ్ఐజేకే జిహెచ్ఐజేకే అంటే జీ ముందే ఉండాలి, ఎఫ్ ఉండాలి, ఎఫ్జిహెచ్ఐకే. సో కానీ ఇక్కడ ఎఫ్ లేదు కనుక సో మనకి ఎంత డి వచ్చింది, డి తర్వాత ఎఫ్ ఉండాలి, సో లేదు కనుక ఆన్సర్ నన్ను. సో చూసారా, సో మిస్టేక్స్ అనేవి అందరికీ జరుగుతాయి, కాకపోతే ఆ మిస్టేక్స్ మనం సర్దిద్దుకోవాలి. సో నాకు ఎందుకు అనిపించింది, సో అటు నుండి వస్తే మనకి ఎఫ్ ఉండాలి, ఎఫ్ లేదని ఎందుకు అనిపించింది, అందుకే మనకి ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. సో నన్, చూసారా నన్ అనేది కూడా ఆన్సర్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నన్ అనేది కూడా ఆన్సర్ ఉంటుంది. సో నన్ను ఇచ్చాడంటే ఏంటంటే ఖచ్చితంగా నన్నే అవుతుందని చెప్పలేం. ఏది మనకి ఏంటంటే సమ్ చేసే మనం చేయాలి ఏదైనా. నెక్స్ట్ 13th. పి ఎంత 16. చూడండి ఇది ఒక ఆర్డర్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో 16, 18, 21. సో 16, 18, 21. 16కి 2 కలిపాడు. సో 18కి 3 కలిపాడు. మళ్ళీ ఎక్స్ 24 అంటే 3 కలిపాడు. మళ్ళీ ఏ ఎంత, మళ్ళీ 3 కలిపాడు. సో A1 5, నెక్స్ట్ 8, 12, 17, 20, 25, 5. సో ఇక్కడ నుండి నేను ఒక లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ఫాలో అండి. జెడ్ తర్వాత మళ్ళీ ఏ లెటర్ వచ్చినా సరే మనం 26 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ రాసేసుకోవాలి. సో అలా రాసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో 26 తర్వాత వచ్చే నెంబర్స్ రాసుకోవాలి. ఉదాహరణకు చెప్తాను చూడండి. సో మనకి 24, సో X24, Y25, Z26, A27. సో ఇది 27 రాసుకోవాలి. ఓకేనా. సో అంటే ఏంటి, మనకి 26కి అది 5 కలిపితే సో 32 అవుతుంది. సో ఇది 32. జెడ్ తర్వాత వస్తేనే, సో జెడ్ తర్వాత రాకపోతే మనం ఏం చేయవలసిన లేదు. సో ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓకేనా. సో ఈ అంటే ఏంటి, మనకి ఇక్కడ 32. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో 16, 18 అంటే 2 కలిపాడు. 18, 21 అంటే 3 కలిపాడు. 24, 27 అంటే 3 కలిపాడు. 27, 32 అంటే 5 కలిపాడు. 8, 12 అంటే 6 కలిపాడు. 12, 17 అంటే 5 కలిపాడు. 20, 25 అంటే 5 కలిపాడు. 25, 32 అంటే 7 కలిపాడు. 8కి 4 అంటే 4 కలిపినట్లెక్క చూడండి. సో 8, 12 అంటే 4. చూడండి 2, 3, 3, 5, 4, 5, 5, 7 అంటే మనకి ఇక్కడ 1 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, మళ్ళీ ఇక్కడ 1 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్. సో నెక్స్ట్ ఏం రావాలి, మనకి 1 డిఫరెన్స్ రావాలి. సో 1 డిఫరెన్స్ వచ్చేది ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో సో 2, 3, 3, 5, 4, 5, 5, 7. సో 2, 3, 3, 5 అంటే ఇక్కడ ఏదైతే ఎండ్ అయిందో అదే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ 4, 5, 5, 7 అంటే 5 ముందు నెంబర్తో తీసుకున్నారు. 4, 5, 5, 7. దీని ముందు నెంబర్ ఏంటి, మనకి 6. 6 అంటే మనకి ఎఫ్ లేదు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 8. సో స్టార్టింగ్ 8 తీసుకుంటాడు. సో 8, 9, 8, 9 గ్యాప్ రావాలి. సో 7, 13. 7, 13 అంటే మనకి 6 డిఫరెన్స్, రాంగ్ ఆన్సర్. సో 8, 15. 8, 15. సో డిఫరెన్స్ ఎంత, 7. డిఫరెన్స్ ఎంత, 7.
లాజిక్ రాంగ్. చూడండి, 2తో స్టార్ట్ అయింది, 3తో స్టార్ట్ అయింది, 4తో స్టార్ట్ అయింది, 5తో స్టార్ట్. నెక్స్ట్ డిఫరెన్స్ 6తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 6తో స్టార్ట్ అవ్వాలి. 2తో స్టార్ట్ అయింది, 5తో స్టార్ట్ అయింది, మళ్ళీ 5తో స్టార్ట్ అయింది, 7తో స్టార్ట్ అయింది. సో మళ్ళీ 7 అంటే ఇక్కడ 3 5 5 7 7. సో ఇది లాజిక్ మాట. సో ఇప్పుడు మనం చూస్తే 8 14 అంటే 6 వస్తుంది డిఫరెన్స్, 7 14 సో అంటే 7 వస్తుంది. సో రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. సో మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. సో 14 21 అంటే 7 డిఫరెన్స్. చూసారా, చెప్పానా 6 7. లాజిక్ నాకు అర్థమైంది ఏంటంటే లాజిక్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఈ ఫస్ట్ టర్మ్కి 2, సెకండ్ టర్మ్కి 3, థర్డ్ టర్మ్కి 4, ఫిఫ్త్ టర్మ్కి 5 అంటే సిక్స్త్ టర్మ్కి ఏంటి, నెక్స్ట్ టర్మ్కి 6th అనేది మనకి డిఫరెన్స్ ఫస్ట్ దానికి. ఆ తర్వాత అదేవిధంగా ఇది 3, ఈ రెండింటికి 5, నెక్స్ట్ రెండింటికి 7 అనమాట. ఆ నెక్స్ట్ రెండింటికి 11 అంటే ప్రైమ్ నెంబర్స్ వెళ్తున్నారు బట్. సో ప్రైమ్ నెంబర్స్ మనం చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ డీటెయిల్గా చెప్తున్నాను కనుక కొంచెం సో లేట్ అవుతుంది. సో నో ప్రాబ్లం, డీటెయిల్గా మీరు నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 19 21 25 32. సో 19 21 ఎంత ఎంత +3 కలిపాడు, +4 కలిపాడు, నెక్స్ట్ ఎంత +7 కలిపాడు. సో దీనికి 3 కలిపాడు, దీనికి 4 కలిపాడు, దీనికి 7 కలిపాడు. ఈ అంటే 32 31. సో ABCDE. సో 27 28 29 30 31. సో ఈ అంటే మనకి 31. సో ఇందా మనం 32 రాసుకున్నాం, 31. ఈ అంటే ఏంటి, సో 31 ఎందుకంటే 30 అనేది మనకి D కదా. సో 31 ఇది అవుతుంది. సో అంటే 3 కలిపాడు, 4 కలిపాడు, 6 కలిపాడు, 6 కలిపాడు. నెక్స్ట్ ఎంత కలపాలి, సో ఇక్కడ కూడా 2 కలిపాడు. ఇప్పుడు నాకు వస్తుంది. సో 2 4 6 నెక్స్ట్ ఎంత 8. సో 8 అంటే 31కి 8 కలిపితే 39. సో ఏంటి 39 అనమాట. సో 39 అంటే మనకేంటి, సో ఈ అంటే 5, 5కి 8 కలిపితే 13. 13 అంటే ఏంటి మనకి M. 13 అంటే ఏంటి M. సో మనకి ఏమైనా ఆన్సర్ ఎక్కడ ఉంది, సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ 3 చోట్ల ఉంది మనకి ఏమైనా ఆన్సర్. సో 22 31 26కి 5 కలిపితే 31. సో అదేవిధంగా 26కి 12 కలిపితే 38. సో 26కి 17 కలిపితే 42 43. చూడండి, సో 22కి 5 కలిపాడు, 9 కలిపాడు, 22కి 9 కలిపాడు, మళ్ళీ 7 కలిపాడు, మళ్ళీ 5 కలిపాడు. అంటే 9 7 5 అంటే 3 కలపాలి. నెక్స్ట్ 3 కలపాలంటే 46. 46 అంటే ఎంత, 26 తీస్తే 20. సో T మాట. సో అంటే MT. సో అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే MT. సో MTT అయినా అవ్వచ్చు, MTU అయినా అవ్వచ్చు. సో మనకి ఏది రైట్ ఆన్సర్ మనం చెప్పలేం. సో నెక్స్ట్ AEIOU. సో ఆన్సర్ ఇది అనమాట. సో వెల్స్ వీటికి మనం చూడవసరం లేదు, నెంబర్స్ చూడవసరం లేదు. ఆ లాజిక్ ఏంటి AEIOU. సో AEIOU కనుక మనం ఇంకా లాజిక్ చూడవసరం లేదు. సో ఇది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సిరీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఏ ఎగ్జామ్లో అయినా సరే 5 మార్క్స్ మనకి చాలా ఈజీగా వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ఒకసారి. చూడండి, BBCC బాగా అబ్జర్వ్ చేస్తే BBCC. సో BBCC కనుక ఇక్కడ BB ఉంది, ఇక్కడ ఏముంది BB ఉంది. అంటే నెక్స్ట్ ఏం రావాలి, CC రావాలి. నెక్స్ట్ ఏం రావాలి, CC రావాలన్నమాట. సో
అంతే లాజిక్. 2 బీల తర్వాత 2 సీలు ఉన్నాయి కనుక సో 2 బీల తర్వాత మనం ఏంటి రాయాలి 2 సీలు, అంటే ఆడే ఆన్సర్ ఇచ్చేస్తారు. చూసారా ఎంత ఈజీగా ఉందా. సో 2 బీల తర్వాత 2 సీలు, సో 2 బీల తర్వాత మనకి 2 సీలు అంటే ఏంటి బీబీసీసీ. సో బీబీ తర్వాత సీసీ రాశాను. సో సీసీ తర్వాత మళ్ళీ ఇంకా సిఏ. చూసారా సరిపోయింది ఫ్రెండ్స్, అర్థమవుతుందా. సో చూడండి బీబీసీఏ అంటే బీబీ తర్వాత 2 సీలు ఉన్నాయి, సో అందుకే బీబీల తర్వాత 2 సీలు రాశాను. అయితే 2 సీల తర్వాత మళ్ళీ ఏమొచ్చింది సిఏ. సో ఇక్కడ చూడండి సిఏ అంటే సరిపోయింది కదా, ఇక్కడ సిఏ. సో ఇప్పుడు సిసిసి, సో ఆప్షన్స్లో సిసిసి 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 సిసిసి, సో ఇది రాంగ్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం 2 బీల తర్వాత ఏముంది మనకి ఏసిసిసి. సో 2 బీల తర్వాత ఏసిసిసి, సో అంటే ఏంటి ఇది ఏ ఇది సి. నెక్స్ట్ 3 సీల ముందు ఏముండాలి బి ఉండాలి, బి. చూడండి ఇప్పుడు మనకేమొచ్చింది, సో చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు మనం విడదీసుకుంటే ఏబిబి సిసిసి ఏబిబి సిసిసి ఏబిబి సిసిసి మళ్ళీ ఏ సెపరేట్ అన్నమాట. సో అంటే ఏబిబి సిసిసి ఏబిబి సిసిసి ఏబిబి సిసిసి, సో ఏ అనేది సెపరేట్ అన్నమాట. సో దీన్ని ఏంటంటే మనకి లెటర్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్స్ నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి అంటే సిరీస్లో అన్ని మోడల్స్ కవర్ చేస్తాం కనుక సో ఇప్పుడు ఇది ఈ విధంగా నేర్చుకుందాం. అంటే ఆన్సర్ సో బీసీఏ సిసిసి బీసీఏ సిసిసి బీసీఏ సిసిసి, సో బీసీఏ సిసిసి అనేది ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ, చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. చూడండి ఇక్కడ మనకి ఎంఓసిబిఏ అంటే మనకి చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ, సో ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ, సో ఎంసీఏ ఎంబీఏ ఎంసీఏ, అంతే చిన్న లాజిక్ అంతే. సో అంటే ఏంటి మనకి చెప్పాను కదా 2 వర్డ్స్ రిపీటింగ్ అంటారన్నమాట. సో మనకి ఏంటి ఏఎంసీఏ సిఏఏ ఏఎంసీఏ సిఏఏ ఏఎంసీఏ సిఏఏ, సో థర్డ్ ఆన్సర్. సో ఇంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సో ఏబిబి బిఏఏ ఏబి ఏబిఏ ఏదో ఇచ్చే సంథింగ్ మనకి ఇది కీవర్డ్. సో ఇందులో ఏదైతే పెద్దది ఉంటుందో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కీవర్డ్ అన్నమాట, ఇదేంటి మనకి కీవర్డ్. సో బాగా అబ్జర్వ్ చేస్తే బీబీ ఏబి, చూసారా 2 బీల తర్వాత ఏబి రావాలి. సో 2 బీల తర్వాత ఏబి రావాలి మనకి ఏ. సో అంటే ఏంటి ఇక్కడ చూడండి, సో 2 బీల తర్వాత ఏ రావాలి మనకి ఏబి, చూసారా ఏబి, సో ఏబి చూసారా ఏబి, సో ఏబి తర్వాత మళ్ళీ 2 ఏలు, సో ఏబి తర్వాత మళ్ళీ 2 ఏలు, అంటే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. దీని ముందు ఏం రావాలి 2 బీల తర్వాత ఏ, సో సో 2 ఏల తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి అది అబ్జర్వ్ చేయాలన్నమాట ఒకసారి. సో ఇప్పుడు మనకేంటి ఏముందండి మనకి మళ్ళీ బి. సో చూడండి 2 బీలు ఏ, మళ్ళీ ఏముందండి మనకి బి ఉండాలి. సో 2 ఏలు ముందు మనకి బి, సో బి ముందు ఏ. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. సో 2 ఏళ్ళ తర్వాత మనకేంటి, సో 2 ఏళ్ళ తర్వాత ఎక్కడ మనకి ఏమీ కనబట్టలేదు. సో ఏబి తర్వాత ఏమనుందా ఏ ఉంది. సో ఏబి తర్వాత మనకి ఏంటి రావాలి, సో ఏబి తర్వాత మనకి ఇక్కడ ఏ ఉంది, ఏబి తర్వాత ఇక్కడ బి ఉంది. సో ఏబిబి. సో చూడండి ఇప్పుడు మనకి ఏంటి చూద్దాం. సో